హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, చాలా ఈజీగా వెజిటేరియన్స్కి ఎంతో ఇష్టమైనటువంటి మష్రూమ్ బిర్యానీ. ముందుగా ఒక బౌల్లో పెరుగు తీసుకొని అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక అర్ధ గంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత రైస్ కోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో హోల్ గరం మసాలా, సాల్ట్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మరగనివ్వాలి. తర్వాత ఒకవైపు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కోసము ఆనియన్స్ వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు అందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ను వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మష్రూమ్స్ ఇంకా రైస్ రెండు ప్యారలల్గా కుక్ చేసుకోవాలి. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టాలి. మరోవైపు వాటర్ అయితే మరుగుతున్నాయి. అందులో మనం గంట సేపు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని వేసి ఉడికించుకోవాలి. రైస్ మరియు మష్రూమ్స్ రెండు 70 to 80% ఉడికించుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఉడికినటువంటి రైస్ని మనం మష్రూమ్స్ మీద లేయర్లుగా వేసుకోవడమే. ఇలా లేయర్లుగా వేసుకున్న తర్వాత కొత్తిమీర మరియు పుదీనా చిన్నగా కట్ చేసుకొని మీద నుంచి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి మూత పెట్టేసి పొయ్యి మీద 50 to 20 minutes మనం ఉడికించుకుంటే మన ఎంతో రుచికరమైనటువంటి మష్రూమ్ బిర్యానీ అయిపోయినట్టేనండి. దీన్ని మనం ఇంకొక పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మసాలా అంతా కలిసేలా కలుపుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా, ఈజీగా అయిపోతుంది. చాలా హెల్దీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.